నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పెహల్గాంలో జరిగినటువంటి దాడి తెలుసు కదా ప్రేక్షకులారా. ఏ మతం అని అడిగి అమాయకమైన హిందువులను చంపారు దుర్మార్గులు. మళ్ళా దరిద్రం మోపైంది. మళ్ళా ఉగ్రవాదులకు మళ్ళీ రెచ్చిపోతున్నారు. పాకిస్తాన్ సర్వనాశనం కావడానికి మళ్ళీ బీజం వేసుకుంటున్నారు వాళ్ళే. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో కేలం ప్రాంతంలో ఇటుక బట్టిలో పనిచేస్తున్న ఛత్తీస్గఢ్కి చెందిన 2 కార్మికులను శుక్రవారం రోజు కాల్చి చంపారు. వాళ్ళు ఏ మతం అని అడిగి చంపినరు. వాళ్ళు హిందువులు. అంటే హిందూ మతం అంటే కక్ష సాధింపుగా ఉంది పాకిస్తాన్ ఉగ్రవాదులకు. 2 కాల్చి చంపారు. కూలీ నాలి చేసుకునేటోళ్ళు. వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. బతకడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇటుక బట్టిలో పనిచేస్తున్న ఛత్తీస్గఢ్కి చెందినటువంటి వాళ్ళెవరు? దీపక్ రాత్రే 24 ఏళ్ళు ఆయన. సారంగఢ్ బి రాయగఢ్ జిల్లాకు చెందిన భూపేంద్ర బైనా 28. ఈయన కొంత ముందుగానే ఈ భూపేంద్ర బైనా 3 నెలల క్రితం వచ్చిండు ఇటుక బట్టిల దగ్గరికి. అదేవిధంగా దీపక్ రాత్రే సుమారు 8 నెలల క్రితం జమ్మూ కాశ్మీర్కి వచ్చి. ఏం పుట్టిందిరా మీకు పాకిస్తాన్ ఉగ్రవాదులారా? నాశన కాలము. కులం మా హిందువులంటే ఎందుకు పడిచేస్తున్నారు? ఇక్కడ మీ మతం వాళ్ళు ఉన్నారు కదా, ఏమన్నా అంటే ఎగురుతారు కదా. మరి వీళ్ళు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు కాదా? ఏమంటారు ప్రేక్షకులారా? హిందూ మతం అంటే టార్గెట్ చేసేటోళ్ళు మనకెందుకు? హిందూ మతాన్ని, జాతీయ గీతాలను విమర్శించే వాళ్ళు మనకు అవసరమా? మన హిందూ మతాన్ని హిందూ దేవతల దగ్గర రమ్మంటలేం వాళ్ళని. హిందువులను గౌరవించుండి. భాయి అన్నం మీరు కూడా అన్నండి. లేదు, మాకు హిందువులంటే శత్రువులు, జాతీయ గీతాలంటే మాకు వ్యతిరేకం అంటే ఏం చేద్దాం? పొమ్మందాం. వీళ్ళ వల్లే, ఈ పాకిస్తాన్ కొడుకుల వల్లే దరిద్రుల జయంగా భారతదేశంలో ఇప్పుడు ఒకవేళ ఆర్మీ అక్కడ లేకుంటే వాళ్ళు వచ్చి చొచ్చుకుందరు, మొత్తం దేశాన్ని ఆక్రమించుకుందరు. మన ఆర్మీ వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు. అయినా జమ్మూ కాశ్మీర్లో ఇంకా మళ్ళా పహల్గాం తర్వాత మళ్ళా మొదలైంది. మళ్ళీ పాకిస్తాన్ను ధ్వంసం చేయడానికి ట్యాంకులు సిద్ధంగా ఉన్నాయి, అధునాతనమైనవి ఉన్నాయి. అప్పుడు చివరి దశకు వచ్చింది. ఇంకొక 2 రోజులు చేస్తే పాకిస్తాన్ మ్యాప్లో లేకుండా పోవు. ఇప్పుడు మళ్ళీ 1 గంట చాలు. మన దగ్గర వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ, 1 గంట చాలు 2 క్షిపణులు పోతే పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది. నిజంగా ప్రేక్షకులారా, పాకిస్తాన్ సర్వనాశనం కావాలని మీరు మీ దేవుళ్ళను కోరుకుంటూ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ 2కి మనశ్శాంతి కలగాలి, వాళ్ళ ఆత్మను శాంతించాలంటే ఘాటుగా స్పందించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.